టు ఆల్. ఈరోజు వీడియోలో నేను మీకు జొన్నపిండి యూజ్ చేసి ఆకు పకోడా అయితే చేసి చూపించబోతున్నాను. ఆకు పకోడా అనగానే మనం బియ్యం పిండితో కానీ శనగపిండితో కానీ ప్రిపేర్ చేస్తూ ఉంటాము. శనగపిండి బియ్యం పిండి కంటే కూడా జొన్నపిండి అనేది హెల్త్కి చాలా మంచిది. కాబట్టి ఒకసారి జొన్నపిండితో ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. స్వీట్ షాప్లో కొన్నప్పుడు ఆకు పకోడా ఎంత టేస్టీగా ఉంటుందో జొన్నపిండితో చేసిన ఆకు పకోడా కూడా అంత టేస్టీగా ఉంటుంది. క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల జొన్నపిండి తీసుకుంటున్నాను. మీరు మొదటిసారిగా ట్రై చేస్తున్నట్టయితే తక్కువ క్వాంటిటీతో ట్రై చేయండి. తర్వాత మంచిగా కుదిరింది అనుకున్నప్పుడు మీరు ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకొని ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుని 1 మంత్ దాకా పిల్లలకి స్నాక్స్గా పెట్టొచ్చు. చాలా బాగుంటాయి. పిల్లలు చాలా ఇష్టపడతారు. బౌల్లో 2 కప్స్ జొన్నపిండి తీసుకొని దానిలోకి తగినంత ఉప్పు, కారం, పసుపు, వాము యాడ్ చేసుకోవాలి. ఎండు కారం బదులు పచ్చికారం యాడ్ చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటాయి. పచ్చికారం ఇష్టపడే వాళ్ళు పచ్చికారం మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు, లేదంటే ఎండు కారంతో ట్రై చేయొచ్చు. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, వేడి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పుకి 1 టేబుల్ స్పూన్ అన్నమాట యాడ్ చేసుకుని ఈ మసాలాలు ఆయిల్ అంతా కూడా పిండికి పట్టేటట్టుగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి గుల్లగా క్రిస్పీగా వస్తాయి. తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ, హాట్ వాటర్ యాడ్ చేసుకున్నట్టయితే ఇంకా బాగా వస్తాయి. కూల్ వాటర్ యాడ్ చేసుకున్నా కూడా నష్టం ఏం లేదు. ఆ క్రిస్పీనెస్ అనేది ఏం తగ్గదు. వీడియోలో ఏ విధమైన కన్సిస్టెన్సీ ఉందో ఆ విధమైన కన్సిస్టెన్సీ పిండి వచ్చే వరకు, అంటే మనం మురుకులు చేసుకునేటప్పుడు ఎంత కన్సిస్టెన్సీలో పిండి కలుపుతామో అదే కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు జంతికల గొట్టం తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ రాసుకొని మనకు నచ్చిన డిజైన్లో ఉన్న మోల్డ్లో ఈ పిండినంతా కూడా జంతికల గొట్టంలో ఫిల్ చేసుకొని ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని పైన క్యాప్ పెట్టేసుకొని ఇంకా ఆకు పకోడా అనేది వేసేసుకోవడమే. మనం మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ ఉంచుకొని కాల్చుకున్నట్టయితే మాడకుండా ఉంటాయి. జొన్నపిండి కాస్త లేట్గా కాలుతాయి. ప్లస్ హై ఫ్లేమ్లో ఉంచినట్లయితే తొందరగా మాడిపోతాయి. కాబట్టి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోకి కానీ లో ఫ్లేమ్లోకి కానీ అడ్జస్ట్ చేసుకొని కొంచెం ఓపికగా కాల్చుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకోవడమే. మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నట్టయితే తక్కువ పిండితో ట్రై చేసి చూడండి. తప్పకుండా మీరు మళ్ళీ కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ చేస్తారు టేస్ట్ అనేవి చాలా బాగా కుదిరినవని. సో పిల్లలకైనా కూడా జొన్నపిండి అనేది హెల్త్కి మంచిది కాబట్టి తప్పకుండా ఈసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. లైక్ చేయండి, షేర్ చేయండి. అంతే ఈ వీడియో. బాయ్.